మిస్సైల్ ను భారత్ ధ్వంసం చేసింది. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను భారత్ నిర్వీర్యం చేసింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంపై భారత్ డ్రోన్ అటాక్ చేసింది. రావల్పిండి, సియాల్కోట్, కరాచీ, లాహోర్లలో డ్రోన్లతో దాడికి దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పటికే పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ని భారత్ ధ్వంసం చేసింది. అండ్ నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పారు, పాకిస్తాన్ స్పందనని బట్టి ఇంకా ఏం చేయాలనేది కూడా మేము ఆలోచిస్తాము అని. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని కూడా ప్రకటించారు. అతి కొద్ది సమయంలోనే ఒక మెసేజ్ కూడా బయటకు వచ్చింది. సో ఎప్పుడు ఉండే అవకాశాలు ఉంటాయంటారు ఆపరేషన్ సింధూర్? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది, జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీదేవి. ఎస్పెషల్లీ నిన్న వేకుజామున జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఎస్పెషల్లీ ఉగ్ర స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసుకొని భారత్ దాడులు చేసింది. ఇందులో దాదాపు 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ దాదాపు పాకిస్తాన్లో ఉన్నటువంటి 12 ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో భారత్ డ్రోన్లతోటి దాడి చేసినటువంటి పరిస్థితి. ఇందులో భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక రక్షణ వ్యవస్థ భారత్ టార్గెట్ చేసింది. ఈ రక్షణ వ్యవస్థ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైమానిక పరమైనటువంటి రాడార్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా భారీ ఎత్తున ప్రస్తుతానికి ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీరు చెప్పినట్టు రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ఆగినటువంటి పరిస్థితి. అంటే నిన్న జరిగినటువంటి ఒక దాడి జరిగింది, ఆగిపోయిందని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఆ దాడి ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా తెలియని విషయం ఏంటి అంటే ఇవాళ వేకువజామున భారత్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ క్షిపణులను ప్రయోగించింది. అంతేకాకుండా డ్రోన్లతోటి దాడి చేసింది. కానీ ఎవరికి కూడా తెలియకుండానే భారత్ ఆర్మీ, భారత్ వైమానిక దళం దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి. కనీసం మూడో కంటికి కూడా తెలియకుండా పాకిస్తాన్కి చావు దెబ్బ కొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందాక మనం చూసాం భారీ ఎత్తున అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక దుశ్చర్యకి పాల్పడినటువంటి పరిస్థితి. అయితే దీని అంతటిని కూడా తిప్పికొట్టినటువంటి భారత్ ఏం చేసిందంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్లు కావచ్చు, రక్షణ వ్యవస్థని ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే భారత్ మీద డ్రోన్లు అలాగే క్షిపణులతోటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు విరుచుకుపడినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి భారత్ మీద దాడులకు తీవ్రమైనటువంటి విఫల ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం చెప్పినట్టు 2-3 గంటల్లో ఖచ్చితంగా భారత్ మీద దాడి చేస్తామన్నారు. కానీ ఉదయానికల్లా కూడా ఎక్కడ ఏమీ జరగలేదు. కానీ అందరూ కూడా పాకిస్తాన్ ఏం దాడి చేయలేదనుకున్నారు. కానీ భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసింది. కానీ దాన్ని సమర్థవంతంగా భారత్కి చెందినటువంటి వైమానిక దళం అడ్డుకున్నటువంటి పరిస్థితి. మన దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి రక్షణ వ్యవస్థ కావచ్చు, అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి దాన్ని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎస్పెషల్లీ భారత్లో నార్త్కి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాలను, అది కూడా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. అవంతిపుర, శ్రీనగర్, అలాగే జమ్మూ కాశ్మీర్, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లుధియానా, అదంపూరు, బటిండా, చండీగఢ్, నల్లు, ఫలోడి, ఉత్తరాలై, భుజ్జు ఇలాంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు ఏవైతే ఉంటాయో భారత్కి సంబంధించి వాటిని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. అయితే పాక్కు సంబంధించినటువంటి డ్రోన్లు కావచ్చు, క్షిపణులతోటి ఈ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ ఏదైతే ఉందో అంటే భారత్ దగ్గర ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ఏంటి అంటే క్షిపణులను కంట్రోల్ చేయడం, అంతేకాకుండా ఇతర శత్రువులు వినియోగించేటటువంటి అలాగే ప్రయోగించేటువంటి క్షిపణులు అలాగే పాక్ సంబంధించి అంటే డ్రోన్లు ఏవైతే ఉంటాయో ఈ డ్రోన్లను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ గ్రిడ్ అనేటటువంటి ఒక వ్యవస్థ ద్వారా అడ్డుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు భారత్ దగ్గర ఉన్నాయి. కాబట్టి దీన్ని వెంటనే అడ్డుకోవడం జరిగింది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గాల్లోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి క్షిపణులను కూడా పేల్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ఒక్కసారిగా మనం ఇటీవల ఇంతకుముందు చూసాం మనం అమృత్సర్ కావచ్చు, అంతేకాకుండా పంజాబ్లో ఉన్నటువంటి కొన్ని వ్యవసాయ భూముల్లో భారీ ఎత్తున క్షిపణులకు సంబంధించినటువంటి శకలాలు పడినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గుర్తించారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే మనకు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంటే చైనా తయారు చేసినటువంటి ఈ క్షిపణులకు సంబంధించినటువంటి వస్తువులు అక్కడ గుర్తించినటువంటి పరిస్థితి. అయితే వీటిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా భారత్ వైమానిక దళం పాకిస్తాన్ ప్రయోగించినటువంటి క్షిపణులను గట్టిగా ఎదురుదెబ్బ కొట్టింది. వాటిని ఏమాత్రం కూడా భారత్ భూభాగంలో పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారీ ఎత్తున ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో సియాల్కోట్ అంటే ఏదైతే పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్ ఉందో సియాల్కోట్ ప్రాంతం నుంచి భారీ ఎత్తున మిసైల్స్ని వదిలినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చాలామంది స్థానికులు చిత్రీకరించారు. సోషల్ మీడియాలో కూడా అవి హల్చల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా అదేదో అనుకున్నారు. కానీ వాస్తవంగా అవి
కింద పడకుండానే గాల్లోనే పేలిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు పేలిపోయిందంటే భారత్ దగ్గర ఉన్నటువంటి అధునాతనమైనటువంటి వ్యవస్థతోటి దాన్ని టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు భారత్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీని ముప్పు తెప్పలు పెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా, తిప్పికొట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎస్పెషల్లీ లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసింది. భారీగా ఇవాళ ఉదయం నుంచి కూడా డ్రోన్లను ప్రయోగించి లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన రక్షణ వ్యవస్థ కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని అంతటిని కూడా చిన్నాభిన్నం చేసేసినటువంటి పరిస్థితి. మరోపక్క రావల్పిండి అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి అతిపెద్ద సైనిక స్థావరం. మరి ఆ స్థావరానికి సంబంధించి కూడా అక్కడ కూడా ధ్వంసం చేసింది. ఇంతకుముందు అక్కడ కూడా ఒక డ్రోన్ పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పాకిస్తాన్ వైమానిక రక్షణ రాడార్లన్నింటినీ కూడా భారత్ పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు భారత చర్యలతోటి పాకిస్తాన్ అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం రావల్పిండికి సంబంధించి అలాగే రావల్పిండిలో కూడా అనేక చోట్ల ఈ డ్రోన్లతోటి దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాగే ఇందాక మనం చూస్తున్న లాహోర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్రికెట్ స్టేడియం ఉంది, సో ఆ క్రికెట్ స్టేడియం మీద కూడా ఒక డ్రోన్ దాడి జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి క్రికెటర్స్ అంతటి కూడా బయట పంపించేస్తున్న పరిస్థితి. ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎక్కడైతే ఆ వెహికల్స్ అన్ని కూడా పోతున్నాయో అది లాహోర్కి సంబంధించినటువంటి స్టేడియం. సో ఆ లాహోర్ స్టేడియం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అది. అలాగే నాకు ఎడమ వైపు ఉన్నటువంటి ఆ స్క్రీన్ మీద కానీ మనం కానీ చూసినట్లయితే అది వచ్చేసి డ్రోన్ ప్రయోగించింది భారత్. ఆ డ్రోన్ తోటి ఒక్కసారిగా కూడా లాహోర్ ప్రాంతంలో ఏ విధంగా డ్రోన్ దాడి జరుగుతుంది అనేది నాకు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో ఈ విధంగా భారత్కి సంబంధించినటువంటి రక్షణ విభాగం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవడమే కాకుండా భారీ ఎత్తున దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి యుఎస్ కూడా చెప్పింది, అనేక దేశాలు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా భారత్ మీద దాడులకు తెగబడింది. రాత్రి చేయకూడనటువంటి తప్పు పాకిస్తాన్ చేసింది. ఎందుకు పాకిస్తాన్ చేయకుండా తప్పు చేసిందంటే భారత్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు, కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద తీవ్ర స్థాయిలో దాడులకు పాల్పడింది. క్షిపణులను వాడింది, డ్రోన్లను వాడింది. అంతేకాకుండా కొన్ని అధునాతనమైనటువంటి పాకిస్తాన్ తయారు చేసినటువంటి యంత్రాలను వాడింది. వాటన్నిటినీ కూడా భారత్ చాలా చాకచక్యంగా కొట్టిపడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈరోజు పాకిస్తాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. అంతేకాకుండా లాహోర్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, కరాచీ కావచ్చు, సో ఈ 3 ఎయిర్పోర్ట్స్ని రేపు ఉదయం 6 గంటల వరకు పాకిస్తాన్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క అమెరికా కూడా ఒక సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించింది. సెక్యూరిటీ అలర్ట్ ప్రకారం అమెరికాకు సంబంధించినటువంటి పౌరులు కావచ్చు, అమెరికాకు సంబంధించినటువంటి కాన్సులేట్ ప్రతినిధులు, కాన్సులేట్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా చాలా అక్కడ ఉన్నటువంటి రక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు యూకేకి సంబంధించి అంటే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఆటగాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు, ప్రస్తుతానికి పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఆ దేశం ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే భారత్ ఆల్రెడీ యుద్ధాన్ని స్టార్ట్ చేసేసింది. పాకిస్తాన్ సైలెంట్గా ఉండి ఉంటే ఖచ్చితంగా భారత్ కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకుని దాడులు చేసి ఉండేది. కానీ పాకిస్తాన్ అలా కాకుండా ఏదైతే మనకు సంబంధించినటువంటి పూంచ్ సెక్టార్లో ఉన్నటువంటి అమాయకులైనటువంటి 16 మందిని, దాదాపు 4 చిన్నపిల్లలు ఉన్నారు, అందులో 6 మహిళలు ఉన్నారు, 10 మంది వరకు సివిలియన్స్ ఉన్నారు, మొత్తం 16 మందిని పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో దానికి ఖచ్చితంగా దాడి చేసి తీరుతుంది. పాకిస్తాన్ అతలాకుతలం చేయబోతోంది. అవసరమైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ లాక్కునే విధంగా ప్రస్తుతానికి చర్యలు స్టార్ట్ చేసింది. ఇప్పటికే అఖిలపక్షం నిర్వహించారు. అఖిలపక్షంలో కూడా అనేక అంశాల మీద కూడా చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి. అందరూ కూడా సపోర్ట్ చేశారు. ప్రభుత్వం తీసుకునేటటువంటి ఏ చర్యకైనా సరే మేము అండగా ఉంటామని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ముక్తఖండంతో అంగీకరించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో విదేశాంగకు సంబంధించినటువంటి ఏదైతే సెక్రటరీగా ఉన్నటువంటి మిస్రీ కాసేపట్లో మీడియా బ్రీఫ్ చేయబోతున్నారు. ఇందులో ఇవాళ భారత్ చేసినటువంటి దాడులు, పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం, పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థను ఏ విధంగా మనం దెబ్బకొట్టామనేటువంటి అంశాలను మరి కాసేపట్లో ఆయన మీడియాకు వివరించబోతున్నాడు. శ్రీదేవి, అయితే రాజు, ఇవాళ జైశంకర్ని కూడా సౌదీ అరేబియా జూనియర్ మంత్రి కూడా కలిశారు. పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల్ని అన్ని కూడా వివరించిన తర్వాత ఇప్పుడైనా కొంతసేపు మీరు ఆపండి అని ఒక విషయం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్ ఏమైనా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదు కంటిన్యూ అవ్వచ్చా? ఖచ్చితంగా భారత్ ఆగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయలేదు, పాకిస్తాన్ పౌరుల మీద భారత్ దాడి చేయలేదు, పాకిస్తాన్ సైనికులు కావచ్చు, సైనిక స్థావరాల మీద భారత్ దాడి చేయలేదు. భారత్ 9 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకునింది. ఈ 9 ప్రాంతాలను మాత్రమే ప్రస్తుతానికి దాడి చేసింది. ఈ 9 ప్రాంతాలు ఏంటి అంటే భారత్ మీద
జరిగేటటువంటి ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేటటువంటి ఉగ్రవాదులను పెంచి ప్రోత్సహించేటటువంటి ఉగ్రవాద స్థావరాలు. సో ఆ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్ ఫోకస్ పెట్టింది, వాటిని మాత్రమే నేలమట్టం చేసింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే భారత్ ఈ దాడులు హతమార్చింది. ఇక్కడ ఎక్కడ కూడా భారత్ అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ జోలికి వెళ్ళాల, కానీ పాకిస్తాన్ ఏం చేసింది, సివిలియన్స్ జోలికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిన్న మనం చూసాం ఎంత దారుణం అంటే ఆ పూంచ్ సెక్టార్ పరిధిలో దాదాపు 16 మందిని చంపేశారు. ఆ 16 మంది కూడా అమాయకులైనటువంటి ప్రజలు, ఇళ్లలో ఉంటే వాళ్ళని షూట్ డెడ్ చేసినటువంటి పరిస్థితి, దూరం నుంచి కాలిస్తే తలలు పగిలిపోయినటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో చంపేసినటువంటి పరిస్థితి. ఆ విజువల్స్, ఆ వీడియోస్, ఆ ఫొటోస్ చూస్తుంటే మనిషి అన్నటువంటి ప్రతి ఒక్కడికి రక్తం మరక్క తప్పదు. మరి ఆ స్థాయిలో దాడి చేసినటువంటి పాకిస్తాన్ మీద భారత్ ఇక వదులుతుంది లేదు, భారత్ శాంతి వచనాలు ఏదైతే పఠిస్తుంది సో అనేది మాత్రం కుదరని పని. దీంతో పాటు నిన్న మన దేశానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగరాలు అంటే ఎంత దారుణం అంటే అమృత్సర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రాంతాన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ కుట్ర పన్నింది. అందులో భాగంగానే ఆ ఏరియాలో అమృత్సర్కి సంబంధించి భారీ ఎత్తున మిసైల్స్ను పంపించింది, డ్రోన్లు పంపించింది. భారత్ దగ్గర ఒక రక్షణ వ్యవస్థ ఉంది, వాటిని అడ్డుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, రాడార్ వ్యవస్థ ఉంది, వాటిని వెంటనే గుర్తించగలిగినటువంటి వ్యవస్థ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా నేలకొచ్చగలిగింది. లేకపోతే ఇవాళ ఉదయం లేచేసరికి ఎంత పెద్ద మాటలు, ఎంత పెద్ద అశుభవార్తలు మనం ఉండాలో ఇంకా మాట కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా భారత్ తిప్పికొట్టింది కాబట్టి ఈరోజు ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో పాకిస్తాన్ ఎందుకు వదిలేయాలి, పాకిస్తాన్ పట్ల ఎందుకని అంత వాళ్ళ పట్ల కరికరం చూపించాలి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో భారత్ వదిలేది లేదు. భారత్ మీద భారీ ఎత్తున చేయకూడని తప్పు పాకిస్తాన్ చేసేసింది. సో ఆ తప్పును సరిదిద్దుకోలేనటువంటి తప్పును చేసేసింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆ ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్లో ఇప్పటికే డ్రోన్ల దాడి జరుగుతుంది. ఎటువైపు నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా డ్రోన్ వచ్చి పడుతుందో కూడా తెలియక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయంతో గజగజ వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు. ఆ అసీం మునీర్ ఏమైపోయాడో తెలియదు. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు, ఆయన ఉన్నాడో లేడో తెలియదు, చనిపోయాడని కొంతమంది అంటున్నారు, లేదు ఎక్కడికో అదృశ్యమైపోయాడు కొంతమంది పాకిస్తాన్ వదిలిపోయాడని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఏమైపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజలంతా కూడా సర్వనాశనం కావాల్సినటువంటి దుస్థితి ఆ ప్రభుత్వం తయారు చేసినటువంటి సిచ్యువేషన్. అంతేగాని పాకిస్తాన్ మీద భారత్ దాడులు అయితే ఆగేటటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ఇదే విషయాన్ని రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ బయటకు చెప్పినటువంటి పరిస్థితి. శ్రీదేవి, అయితే పాకిస్తాన్ని వదిలేది లేదు అని ఎలా అయితే అనుకుంటున్నారో సేమ్ టైం పాకిస్తాన్ కూడా అలాగే అనుకుంటుంది. అలా అనుకున్నప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయకముందు నుంచి కూడా చిన్న చిన్న శిబిరాలని గుర్తించి భారత్ వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సో పాకిస్తాన్ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా చైనా నుంచి కొనుగోలు చేసి మరీ భారత్ పైన దాడి చేస్తుంది. అయినా వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. ఏంటి మరి అసలు చైనా ఎందుకు ఇంతగా సహాయం చేస్తుంది భారత్కి? అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా చైనా మాత్రమే చైనా అండ్ టర్కీ రెండు కూడా పాకిస్తాన్కి ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తున్నాయి? చైనా మిసైల్స్ యూజ్ చేసినప్పటికీ కూడా భారత్ దాన్ని ఇప్పుడు ధ్వంసం చేసింది కదా. ఖచ్చితంగా శ్రీదేవి, ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు చైనాకి సంబంధించి చైనా సపోర్ట్ ఉంది, మరి ఖచ్చితంగా చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా అనేసి మీరు అంటున్నటువంటి మాట. అసలు చైనా సంబంధించినటువంటి వస్తువులు ఎలా ఉంటాయి, చైనా తయారు చేసేటటువంటి వస్తువుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత నాసిరకంగా ఎంత చీప్ ప్రోడక్ట్స్ అవి తయారు చేస్తుంది. ఇప్పుడు అవి తయారు చేసే పాకిస్తాన్ ఇబ్బందులు పెడుతుంది. అంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత స్థాయికి దిగజారిపోవడానికి కారణం చైనాని నమ్ముకోవడం, చైనా ఇచ్చినటువంటి వస్తువులు నమ్ముకోవడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఎస్పెషల్లీ 2022 మార్చిలో భారత్ ఏం చేసిందంటే బ్రహ్మాస్ క్షిపణిని పాకిస్తాన్ మీదకి ప్రయోగించినటువంటి సందర్భంలో పాక్ దాన్ని గుర్తించలేకపోయింది. ఎందుకు గుర్తించలేకపోయిందో తెలుసా మీకు? ఎందుకంటే అప్పుడు అది చైనాకి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థను వినియోగిస్తోంది. అంటే చైనా రాడార్ వ్యవస్థ ఎంత అద్భుతమైందో ఇంకా చెప్పాల్సిన అవసరం లే. నిన్న జరిగినాయి అంత దాడులు జరిగినాయి. 9 స్థావరాలను ఏకతాటిలో కేవలం 24 నిమిషాలు అటు పోయి అటు చేసుకొని వచ్చేసింది, ధ్వంసం చేసేసి వచ్చేసాయి. ఎక్కడా పట్టించుకోలేదు, రాడార్లు ఎక్కడా పనిచేయలేదు, రాడార్లు ఎక్కడా చూపించలేదు. పాపం పాకిస్తాన్ అంటే ఇప్పటి వరకు పాపం అనకూడదు, వాస్తవంగా అయితే పాకిస్తాన్ అంటే ఆ రాడార్లకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి దాదాపుగా కూడా చాలా సందర్భాల్లో అంటే ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సందర్భాన్ని బట్టి ఈ ఫెయిల్ అవుతూ ఉన్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత చైనాకి చాలాసార్లు ఫిర్యాదు చేశాయంట. ఏమని,
మీరు ఇచ్చినటువంటి ఈ క్షిపణులు కానీ అంతేకాకుండా ఏవైతే ఇవన్నీ కూడా పనిచేయట్లేదు, రాడార్ వ్యవస్థ ఏం గుర్తించట్లేదు అని చెప్పేసి LY-18 అనేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఇది వచ్చేసి పాకిస్తాన్ వినియోగిస్తున్నటువంటి రాడార్ వ్యవస్థ. ఈ LY-18 ఎవరు ఇచ్చారు వాళ్ళకి? చైనా ఇచ్చింది. ఈ LY-18కి సంబంధించి లోమాట్స్ అనేటటువంటి పిలిచేటటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఉంది. దాన్నే ఇందాక మనం కూల్చేసింది. ఇందాక మన డ్రోన్లు వెళ్ళి ఏదైతే ధ్వంసం చేశాయో ఆ ధ్వంసం చేసినటువంటి వ్యవస్థ పేరే LY-18 లోమాట్స్ అనేటటువంటి ఈ రక్షణ వ్యవస్థ. దీంతో పాటు చైనాకు సంబంధించి మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ LY-18 అనేది 15 మీటర్ల నుండి 18 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి క్షిపణుల్ని గుర్తిస్తుందట. అలాగే 40 కిలోమీటర్ల పరిధిలో క్షిపణులు విమానాలను అడ్డుకోగలదట. అంతేకాకుండా 150 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా గుర్తించగలదట అని చెప్పి పాపం చైనా ఓదరగొట్టి నమ్మించి ఈరోజు పాకిస్తాన్ గొంతుకొసింది. సో చైనా చెప్పడం వల్ల ఏం చేసింది పాకిస్తాను? అబ్బా అద్భుతంగా మాకు చైనా అద్భుతమైనటువంటి ఒక ఏదైతే సామగ్రిని ఇచ్చేసింది, భారీ రక్షణ వ్యవస్థను మాకు ఏర్పాటు చేసేసింది. సో చైనాని నా అనుకున్నంత వరకు ఏం కాదని చెప్పేసి పాపం పాకిస్తాన్ కాల్దువింది. నిన్న ప్రయోగించినటువంటి ఏ క్షిపణి భారత్ భూమిని తాకనటువంటి పరిస్థితి ఒకటి. రెండోది, నిన్న భారత్ ప్రయోగించినటువంటి ఏ క్షిపణిని గుర్తించలేనటువంటి పరిస్థితి. ఇంకా ఏం వ్యవస్థలు ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర? ఇంకా ఏ చైనా, ఇంకా ఎలాంటి చైనాలు 10 వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తుంది? ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ని ఒక పావుగా చైనా వాడుకుంటుంది, అది పాకిస్తాన్ గుర్తించట్లేదు. ఈరోజు పాకిస్తాన్ నమ్ముకొని ముందుకు వచ్చి ఈరోజు చైనా నమ్ముకొని పాకిస్తాన్ ముందుకు వచ్చి ఈరోజు పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ఒకటే ఉదాహరణ, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం. ఈ ఇందాక చెప్పినటువంటి 80 వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో 388 లోపాలు ఉన్నాయట. పాపం దాన్నే పాకిస్తానే గుర్తించి చైనా చెప్పిందంట, అయ్యా 388 లోపాలు ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి LY-80కి సంబంధించినటువంటి వ్యవస్థలో, దీనివల్ల మేము కనీసం క్షిపణులు గుర్తించలేకపోతున్నాం, మా మీద దాడి జరిగితే గుర్తించలేకపోతున్నాం అని చెప్తే ఏం కాదులే మేము చూసుకుంటాం, అవన్నీ కూడా సెట్ అయిపోతాయని చెప్పారంట. ఏం సెట్ అయినాయి? నిన్న 9 స్థావరాలు పాపం ధ్వంసం అయిపోయిన పరిస్థితి. నిన్న ఉండేదే వాళ్ళ దగ్గర 4 రోజులకి సరిపడా మందుగుడ్డి సామాగ్రి, దాంట్లో నిన్న సగం వాడేశారు. ఆ వాడేసిన దాంట్లో మొత్తం కూడా భారత భూమిని కూడా తాకుండా అన్ని కూడా ధ్వంసమైన పరిస్థితి. ఈరోజు రాడార్ వ్యవస్థని భారత్ ధ్వంసం చేసేసింది. ఇక భారత్ ఇక్కడి నుంచి ఏ దాడి చేసినా, ఈవెందో ఒక చిన్న విమానం లోపలికి పోయినా కూడా పాపం గుర్తించలేని పరిస్థితి ఈరోజు పాకిస్తాన్కి. మొత్తం రక్షణ వ్యవస్థ, వైమానిక రక్షణ వ్యవస్థ అని ఉంటుంది. వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఈ 2 వ్యవస్థను ఈరోజు ధ్వంసం చేసేసింది. ఎక్కడ ధ్వంసం చేసింది? లాహోర్లో ధ్వంసం చేసింది. ఇక వాళ్ళకు ఉండేది ఏంటి? రావల్పిండి ఒకటి, కరాచీ ఒకటి. ఈ 2 చోట్ల మాత్రమే ఉంది. సో కరాచీలో ఉన్నటువంటి కరాచీకి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ప్రస్తుతానికి దాడులు జరుగుతున్నాయి. దీంతో పాటు రావల్పిండిలో కూడా ప్రస్తుతానికి దాడులు, అలాగే డ్రోన్లకు సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ పాపం మీరు చెప్పినట్టు చైనా నమ్ముకొని ఈరోజు బొక్కబోర్లా పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో పాకిస్తాన్కి చైనా అండదాలు ఉన్నాయి, లేకపోతే చైనా మా అనుకుంది మేము అద్భుతమైనటువంటి వాళ్ళు ఏదో ఇచ్చేటువంటి ఆయుధ సంపత్తితో మేము ఏదో చేసేస్తాం అనుకుంటే ఇక్కడ ఏమీ జరగనటువంటి పరిస్థితి. చైనా ఇచ్చినటువంటి చీప్ ప్రోడక్ట్స్ తోటి ఈరోజు పాకిస్తాన్ చీప్గా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీదేవి, అయితే ఎందుకు రాజు చైనా విషయం ఒకసారి పక్కన పెడితే పాకిస్తానీ ఉగ్రవాదుల మీద భారత్ మెయిన్ పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదుల మీద దాడి చేస్తుందని చెప్తున్నారు. బట్ ఎందుకు? ఇప్పుడు మసూద్ విషయం మనం చూసుకుందాం. మసూద్ ఎన్ని మాటలు మాట్లాడాడు, వాళ్ళ ఇంట్లో 14 మంది చనిపోయారు, ఆయన ఒక్కడు మాత్రమే బతికి బయటపడ్డాడు. అంటే అల్లా ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళేది ఉంది కాబట్టి అల్లా తీసుకెళ్ళాడని మాట్లాడుతున్నారు. బట్ ఏ మాత్రం కూడా ఆయనలో ఒక బాధ అనేది కనిపించలేదు. జస్ట్ విచారం కూడా నాకు లేదు, విచారాన్ని కూడా నేను వ్యక్తం చేయట్లేదు అని మాట్లాడాడు. ఎందుకు అసలు వాళ్ళకి పాకిస్తానీలకు జాలి, దయ, మంచి చెడు, నీతి, నిజాయితీ అనేది ఉండదా? అసలు ఎప్పుడు రాదా? ఈ యుద్ధం ఇంకా జరగాల్సిందేనా? ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పినట్టు అజార్ మసూద్ ఈ మాటలు నిన్న మాట్లాడారు. దాడి జరిగిన వెంటనే అసలు నేను ప్రతి దాడి తీసుకుంటాను, మీ సంగతి చెప్తాను, మిమ్మల్ని అది చేస్తాను, లేపేస్తాను, నరికేస్తాను, ఏదేదో మాట్లాడాడు. కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు నాకు తెలిసి ఇంకా బయటికి రాలా. వాస్తవంగా పాకిస్తాన్ మీడియాలో వస్తుంది, నన్ను ఎందుకు దేవుడు ఇంకా బ్రతికించాడు, నన్ను కూడా తీసుకొని పోయిండేది అని చెప్పేసి ఆయన ఈరోజు కొన్ని మాటలు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే ఆయన సోదరుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి సుప్రీం కమాండర్, అంటే మసూద్ ఏముండదు, అజార్ మసూద్ ఏముండదు, ఆయన తమ్ముడైనటువంటి అబ్దుల్ రవూఫ్ అజార్ అనే ఒకటి ఉంటాడు. అతను చేసేటటువంటి పనుల వల్లే ఈరోజు అక్కడ జైషే మహమ్మద్కి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. దానివల్లే ఈరోజు ఎవరైతే అజార్ మసూద్ ఉన్నాడో అతనికి సంబంధించి కూడా అక్కడ జనాలందరూ కూడా ఆయన గుర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఎవరు లేరు ఈరోజు. సుప్రీం కమాండర్ అని చెప్పుకున్నటువంటి తమ్ముడు లేదు, కుటుంబానికి సంబంధించిన 10 మంది లేరు, సన్నిహితులుగా ఉన్నటువంటి మిగిలిన 3 లేరు, మొత్తం 14 మంది చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆయన బ్రతికినా కూడా జవ
ప్రపంచం అలాంటిదే. కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడాడు. ఎవరు మాట్లాడారంటే నన్ను ఎందుకు బతుకున్నాను, నేను కూడా చచ్చిపోతే బాగుండేది ఈ దాడిలో అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే శ్రీదేవి ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం ఈ ఉగ్రదాడులకు సంబంధించి కేవలం భారత్ ఉగ్రవాదుల మీద మాత్రమే టార్గెట్ చేసింది, ఉగ్రదాడులు మాత్రం టార్గెట్ చేసుకుని కొట్టింది. అంతవరకు సైలెంట్గా ఉంటే సరిపోయేది. లేదు పహల్గాం దాడి జరిగిన తర్వాత సరే ఇది ఉగ్రవాదులు చేశారంటున్నారు కదా, మేము ఒక చర్యకి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు వస్తే విచారణ జరపండి, అలాగే నిజంగా ఉగ్రవాదులు చేస్తుంటే మేము ఖచ్చితంగా వాళ్ళు మీకు పట్టిస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఒక చిన్న ప్రకటన చేస్తుంటే సరిపోయేది. మేము వీరులం సూరులం అది చేస్తాం అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడంతో ఏమైపోయింది, ఈరోజు పాకిస్తాన్ ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పాపం అక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుబట్ట బ్రతుకుతున్నారు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఆడొకడు ఉన్నాడు అసీం మునీర్ అని, అతనికి సంబంధించి భారీ ఎత్తున అతని మీద వ్యతిరేకత ఉంది. అక్కడ బలూచిస్తాన్ కాసు కూర్చొని ఉంది, బలూచిస్తాన్ రోజుకో 10 మందిని చంపేస్తుంది వాళ్ళ సైనికుల్ని. సో దాంతో ఎంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంకో పక్కేమో సింధు నది జలాలను తరలించేటటువంటి ప్రక్రియ చేసి ఆపరేషన్ పాకిస్తాన్ అని ఒకటి చేశాడు. సో దాంట్లో కూడా గ్రీన్ పాకిస్తాన్ అని చెప్పేసి ఒకటి చేశాడు, దాన్ని కూడా నాశనం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా అసీం మునీర్ని అక్కడ ఒక నియంత్రణలాగా చూస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తిలాగా చూస్తున్నారు. మరి అతను భారత్ తోటి యుద్ధాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే తన మీద ఉన్నటువంటి ఈ అభియోగాలన్నీ కూడా పోవాలంటే ఏదో భారత్ తోటి యుద్ధం చేశాం, సో యుద్ధం చేసినటువంటి దాంట్లో పాపం అసీం మునీర్ ముందుండి పోరాడాడు అని చెప్పి అనుకోవాలనేసి. కానీ ఇప్పుడు ఆయన కూడా కనిపించట్లా, అసీం మునీర్ ఏమైపోయాడు కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూస్తే ఇదంతా కూడా పాకిస్తాన్ చేజేతులా చేసుకున్నటువంటి ఒక పనికిరానిటువంటి పనికి మాలినటువంటి చర్య అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ రోజైతే భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయడం లేదు. భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ని మట్టుబెట్టబోతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాలు మాత్రమే కాదు, భారత్ మీద దాడికి తెగబడినటువంటి ఎవరిని కూడా వదిలేటటువంటి అవకాశాలు లేవు. ఇది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీదేవి రాజు, ఫైనల్లీ అతి కొద్ది సమయంలోనే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ చూస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఒక ప్రకటన జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ కెప్టెన్ అజిత్ కృష్ణ ఐ థింక్ ఆయన కూడా మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నట్టుగా కూడా ఒక సమాచారం. ఎస్పెషల్లీ అంటే మళ్ళీ పాక్ ఎటువంటి చర్యలకు పాల్పడుతుందో తెలియదు కాబట్టి అజిత్ కృష్ణ కూడా తీసుకున్నట్టుగా వర్గాలు చెబుతున్నాయి. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అజిత్ కృష్ణన్ కెప్టెన్? వాస్తవంగా అయితే ఇప్పుడు భారత్కి సంబంధించినటువంటి చాలా వరకు కూడా ఈ మాజీ సైనికులు కావచ్చు, అంతేకాకుండా గతంలో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో పాల్గొన్నటువంటి చాలామంది కూడా ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్. నేను చూసాం, 2 లేడీస్ సింగాల్ని మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా 24 నిమిషాల్లో పోయి పాకిస్తాన్లో పోయి పని చేసుకొచ్చేసారో అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఇలాంటి ఆనిముత్యాలు చాలామంది ఉన్నారు భారత్లో. పాకిస్తాన్లో లేకపోవచ్చు. పాకిస్తాన్ యుద్ధం అంటే అందరూ రాజీనామా చేసిపోతారు. అదే భారత్ యుద్ధం అంటే రిజైన్ చేసిన వాళ్ళు, అంటే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ సైన్యంలో చేరేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి దేశభక్తి ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ కృష్ణన్ లాంటి వారు కూడా ఈరోజు ఇక్కడ చేరుతూ ఉండవచ్చు. సో వాళ్ళు చేరడం వల్ల మరింత మేలు జరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ భారత్కి సంబంధించినటువంటి ఎస్పెషల్లీ ఈ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే భారీ ఎత్తున ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం జరిగింది అనేది. కానీ మనం కానీ చూస్తే భారీ ఎత్తున పాకిస్తాన్కి సంబంధించినటువంటి దాని మీద ఈ దాడులు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పటికే ఇప్పుడు ఒక చిన్న ఇది అందుతోంది. ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కంటెంట్తో ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా మీడియా స్ట్రీమింగ్ని కూడా ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే దానికి సంబంధించినటువంటి అడ్వైజ్డ్ ఇష్యూకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఇప్పుడే మనం చూడొచ్చు. ఇక్కడ అడ్వైజ్డ్ డాక్యుమెంట్ మన దగ్గరకు వచ్చింది. సో ఇందులో మనం కానీ చూస్తే దీంట్లో క్లియర్ కట్గా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో ఏం ఇచ్చారంటే పబ్లికేషన్ అంటే అడ్వైజరీ ఆన్ క్యారింగ్ కంటెంట్ హ్యావింగ్ ఇన్ ఒరిజినల్ ఆరిజిన్స్ ఇన్ పాకిస్తాన్ రిగార్డింగ్. సో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఓటీటీకి సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇంకొక సమాచారం వచ్చింది, రావల్పిండిలో భారీ ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతోపాటు రావల్పిండిలో ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఫారిన్ సెక్రటరీ అంటే ఇండియాకి సంబంధించినటువంటి విదేశీ సెక్రటరీగా ఉన్నటువంటి ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన సెక్రటరీగా ఉన్నటువంటి విక్రమ్ మిస్రీ ప్రస్తుతానికి మీడియాతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో ఆయన బ్రీఫ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ ఏదైతే భారీ ఎత్తున డ్రోన్ అటాక్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా మరి కాసేపట్లో ఆయన మిస్రీ ఇప్పుడు చెప్పేటటువంటి అవకాశాలు ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారం కూడా ఆయన ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ భారత్ దెబ్బకి విలవెల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.